అంటే అందుకే పేతురు ఏమన్నాడు, ప్రభువా నా చేతులు కడుగు. ఏం చేసినాయి చేతులు? తెలుసా నీకు చేతులు ఏం చేసినాయో? చూడు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని చేసినాయో, ఎన్ని చోట్ల తిరిగావో జతలు బట్టి చేతులు బట్టి. పిల్లరా, చేతులు కడుగు అన్నాడు, తల కడుగు అన్నాడు, శరీరం అంతా కడుగు అన్నాడు, కళ్ళు కడుగు అంటున్నాడు. అంటే కొంతమందికి మంచి కళ్ళు ఉంటాయి, దేవుడి దయ వల్ల చక్కటి నేత్రాలు ఎత్తాడు దేవుడు. ఇక ఆ కళ్ళు చూసుకొని ఈ పక్క తిప్ప ఆ పక్క తిప్ప, గుట్ల గోపలాగా. వీళ్ళని చూడ వాళ్ళని చూడ, నా కళ్ళు చూడండి నన్ను చూడండి. దేవుని చుట్టానికి అమ్మ కళ్ళు, దేవుని చుట్టానికి. తెలుసా, ప్రభు అన్నాడు నేను నీ కళ్ళు ఇచ్చాను అన్నాడు నాతో. నేను నీ కళ్ళు ఇచ్చాను రా, ఏం చేసుకున్నావు? నన్ను చూసావా? నీ ఇష్టానుసారంగా చూసావు. నీ లోపల పుట్టే పాపపు ఆశల చొప్పున పాపాన్ని వెతుక్కుంటూ చూసావు. ఎక్కడ పాపం కనపడుతుందని వెతుక్కుంటూ చూసావు. నువ్వు నీ కళ్ళని జడగొట్టావు, నన్ను చూడకుండా పోయావు. నీకు నన్ను చూసే యోగ్యత లేకుండా పోయింది అన్నాడు దేవుడు. ఏడ్చా ప్రభు దగ్గర, ప్రభువా ఇంత భయంకరమైన ప్రభువా. పిల్లరా, బయటికి ఏం కనపడలేదండి, నేను తప్పులేం బయటికి చేయలే, నా మనసంతా చెడిపో. ప్రభు అన్నాడు, బైబిల్ ఏమని తెలుసండి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని వాక్యంలో ఉంది. మోహపు చూపే పాపం అన్నాడు. అది పురుషుడికే కానీ స్త్రీకే కానీ ఎవరికైనా సరే పాపమే, పాపమే. నా దగ్గరకు వచ్చి ఒక సహోదరి ప్రార్థన చేపించుకుంటుంది. ఏంటమ్మా అన్న నేను, అన్నయ్య నన్ను క్షమించాలి మీరు అంది. ఏంటన్నా నేను, నాకు 18-20 ఏళ్ల పిల్లలు ఉండారు, అయినా నా తలంపులు మారల. 18-20 ఏళ్ల పిల్లలు ఉండారు, నా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ఇప్పటికీ నా బుద్ధి మారట్లేదు, నా తలంపులు మారట్లేదు, నా ఆశలు మారట్లేదు. బా ఏం చెప్పిందో చెప్పడం. నేను అనుకున్నాను ఎంత గుచ్చుకుందిరా దేవుని వాక్యం ఈ అమ్మాయిలో, ఎంత గుచ్చుకుంది. ముసలైనా నీ బుద్ధి మారలేదు, నువ్వు ముసలవి. నేను ఇప్పుడు చెప్పిన అమ్మాయి 20 ఏళ్ల పిల్లలే. నీ పిల్లలకు పెళ్ళి పిల్లలకన్నా సరే, నువ్వు మామవైనా సరే, నీ తలంపులు మారలా, నీ బుద్ధి మారలా, నీ ఆశలు మారలా, నోట్లో బూతులు మారలా, వ్యభిచార పిచ్చక మాటలు మారలా. అడగొద్దా నిన్ను? అడగొద్దండి. కొంతమంది మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నేను ఒకనాడు మా ఊరిలో ఉండి డ్యూటీకి వెళ్తున్నాను. బస్కి దూరంగా వెళ్ళి ఇంకొక పక్క నుండి ఆ గ్రామానికి వెళ్ళి బస్సు ఎక్కాలి. ఒక ముసలమ్మ నాకు ఎదురుగా వస్తుంది, ఎండాకాలం, నెత్తిని ముసివేసుకొస్తుంది. ఒక కట్ట ఎక్కి దిగాలి, ఆమె కూడా కట్ట ఎక్కి యువతలకు రావాలి. నేను కట్ట దిగాను, ఆమె కట్ట దగ్గరికి వస్తాను. దగ్గరకు వచ్చేసరికి నేను చూసి ఈ ముసలమ్మ మన ముసలమ్మే అనుకుంటూ వెళ్తున్నాను. నేను దగ్గరికి వెళ్ళేసరికి ముసలమ్మ దగ్గర నుండి చుట్టుతాగు తప్పుకొస్తుంది, ముసుగేసుకుంది చక్కగా. నేను అన్నాను, మా అమ్మ అన్నాను, నేను వదిలిపెట్టనుగా. అమ్మో ఈ సన్నాసి నన్ను వదిలిపెడతలేదయ్యా. ఏ సన్నాసి? చుట్ట సన్నాసి. నీకొక సన్నాసి ఉన్నాడు, అని వదిలిపెట్టాడు. అటుపాత ఇటుపాత కేకేస్తాడు. బాగుండవా ఏంటి ఎట్టుంది? పిలిపించుకుంటావా? ఇంకా పిలిపించుకుంటారా? వయసు మారిపోయినా కానీ. పిల్లారా, ఈ ముసలమ్మ ఎలాంటి ముసలమ్మ తెలుసండి? ఏమ్మా ముసలమ్మ, మరి ఇట్లా పండగ వస్తుంది, ఏమైనా సందా చేసుకోవాలి, మనం పలహారం చేసుకోవాలి, లేకపోతే ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ముందు డబ్బులు ఇస్తుంది ముసలం అర్జెంటుగా. చూసినోడికి ఎంత నమ్మకమో ఈ ముసలం, ఎంత గ్యారంటీ ముసలమ్మైనా. ఈ గ్యారంటీ ముసలం ఏం చేస్తున్నాడు? చుట్టు తాకుంటుంది. డబ్బులు ఇస్తే నువ్వు భక్తి అనుకున్నావా? సంతా ఇస్తే భక్తి అనుకున్నావా? బ్రతుకులో లేనటువంటి కానుకలు ఎవరికి కావాలయ్యా నీకు? దేవుడికి కావాలి ఈ కానుకలు. మాట్లాడుతున్నాడు పేతురు, ప్రభువా నువ్వు నన్ను కడగకపోతే నీలో నాకు పాలు లేనప్పుడు నా కాళ్ళు మాత్రమే కాదయ్యా, నా చేతులు, నా తల మొత్తం కడుగయ్యా, మొత్తం కడుగయ్యా. పిల్లరా, ఇద్దరి మధ్యలో ఎలాంటి అనుబంధం వచ్చిందో చెప్పలేను. ఒక మారు మనసు పొందితే ప్రభువుకి నీకు అలాంటి బంధం వస్తుంది, అలాంటి బంధం వస్తుంది. ఏమంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఒకవేళ పేస పోసి దొడ్డి చేసి రోత్ చేసి కొంచెం
చూడటానికి ఇష్టం లేకుండా ఇతరులు ఎవరు ఏమండి కొంచెం ఇబ్బందికరంగా ఉండా పరిస్థితి ఉండా సరే, ఆ తల్లి ఏం చేస్తా, తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కడిగి మంచి బట్టలు వేసి పౌడర్ వేసి మళ్ళీ చక్కగా చేసి పెట్టి. యేసుప్రభు ఎవరో తెలుసా? ఎవరండి మనకి? తల్లిలా లాలించును